ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే బాలునిగా జన్మించి యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడని ప్రవక్త అయిన యెషయా తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, బలవంతుడైన దేవుడు అను పేరు కలిగి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎన్నో బలమైన కార్యములు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నేడు నీవు కూడా బలవంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ జీవితంలో బలమైన కార్యములు జరిగిస్తానని, గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు జరిగిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, బలవంతుడైన దేవుడు చేయు కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఆయన మనలను విమోచిస్తానంటున్నాడు. ఎందుచేతనంటే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుకను, మీ తండ్రులకు చేసిన ప్రమాణం ఆయన మర్చిపోలేదు, నెరవేర్చువాడు కనుక ఆయన యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి, ఈ లోక రాజుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తానని, విమోచిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దాసుల గృహం నుంచి, దాస్వత్యము నుంచి కూడా మనము విమోచింపబడాలంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనలను నడిపిస్తాడంట. ఆయన విమోచించిన మనలను ఏం చేస్తాడంటే ఆయన తన కృప చేత తోడుకొని పోయి ఆయన యొక్క బలము చేత పరిశుద్ధాలయమునకు మనల్ని నడిపిస్తానని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మనలను బలపరుస్తానని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు విమోచించిన మనలను ఆయన తన కృపచేత, బాహుబలము చేత మనల్ని ఏ విధముగా అయితే తన యొక్క పరిశుద్ధాలయమునకు నడిపించుకుంటాడో అదే విధముగా మనల్ని ఆయన బలపరుస్తానని, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుచునని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి ఎడలంట ఆయన చెయ్యి ఎడతెగక తోడై ఉంటుందంట. ఆయన బాహుబలం అతన్ని బలపరుస్తుందని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని విమోచించాలన్నా, మనల్ని నడిపించాలన్నా, మనల్ని బలపరచాలన్నా ముందుగా మనం ఆయన భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే కనుక ఆయన మన జీవితంలో బలమైన కార్యములు, గొప్ప కార్యములు జరిగిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. బలవంతుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా నీ కొరకు, నా కొరకు జన్మించి ఈ లోకంలో ఎన్నో బలమైన కార్యములు ఆయన జరిగించున్నాడు. దేవుని నీవు యేసుక్రీస్తుగా సొంత రక్షకునిగా ఇది నాన్న నీవు అంగీకరించగలిగితే నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు, బలమైన కార్యములు, ఘనమైన కార్యములు ఆయన నీ ఎడల చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అట్టి మనము దేవుని యందు విశ్వాసము కలిగి జీవించలగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ఆయా ఈ దినాన్న ప్రవ్వ, ఆయా మమ్మల్ని ఎంతగానో నీవు ప్రేమించి నరావతారిగా ఈ లోకానికి వచ్చినావు తండ్రి. బలవంతుడిగా ఈ లోకానికి వచ్చి బాలునిగా ఈ లోకంలో జన్మించి ప్రవ్వ మా కొరకు తండ్రి ఎన్నో గొప్ప కార్యములు, బలమైన కార్యములు చేస్తావు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. అయా మేము విమోచింపబడాలన్నా, మమ్మల్ని నీవు నడిపించాలన్నా, నీవు మమ్మల్ని బలపరచాలన్నా, నీ అందు విశ్వాసం ఉంచాలని యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినావు. నీ అందు విశ్వాసం కలిగి జీవించలాగన అట్టి కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. అయ్యా ఈ దినమంతయు నీ అందు భయభక్తులు కలిగి జీవించలాగన, నీ నామ మహిమార్థమే మా జీవితాలు ఉండలాగన అట్టి కృప మా అందరికీ దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.